మాత అండి, ఈరోజు నాది 11వ వారం అండి. సంతోష మాత పూజ అయిందండి శుభ్రంగాను. ఇదిగోండి నేను ఇలా చేసుకున్నాను అనమాట. సంతోష మాత ఇక్కడంత గౌరీ మాత, సంతోష మాత అష్టోత్తరము, లక్ష్మీమాత అష్టోత్తరం, ఇదిగోండి కుంకుమ పూజ అన్నీనండి. ఇలా చేసుకున్నాను అనమాట. ఈ పరమాన్నమే పెట్టానండి నేను. ఇదిగోండి ఇలాగా మాతని ఇలా చేసుకున్నానండి. జై సంతోషమాత, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆ సంతోషమాత మీ సంతోషాలు ప్రసాదించాలి తండ్రి, తల్లి మాత అని నేను కోరుకున్నానండి. అన్నీ శుభంగా జరగాలండి. మీ అందరికి కూడా, మాకు కూడా మంచి జరగాలండి. ఆ మాత దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇదండి మీరందరూ బాగున్నారా? నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాల, సంతోషమాత సంతోషాలు ప్రసాదించాలి. అందరి ఇంట్లోనూ కూడా సంతోషంగా ఉండాలండి. ధనము డబ్బు అనే కాదు, సంతోషం ముఖ్యం అండి. సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. ఇదండి నా శుక్రవారం 11వ వారం అన్నమాట. 16 వారాలు కదా. ఉద్యాపన కూడా శుభ్రంగా అవ్వాలని నేను కోరుకుంటుంటే ఎట్టి ఆటంకాలు లేకుండాను అన్నీనండి. జై మాతాదే, జై మాతాదే. ఇదండి పూజ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి ఇంకోసారి జై సంతోషి మాత. అన్ని శుభాలు మాకు కూడా మాత కరుణ కటాక్షం ఎల్లప్పుడూ నా పిల్లలకి, నా మనవరాలు అందరికీ ఉండాలని, సద్బుద్ధి రావాలని నేను వేడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.